అందరికీ నమస్కారము. తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో తిరుమలలోని శంఖనిధి పద్మనిధి గురించి తెలుసుకుందాము. తిరుమలలో శంఖనిధి పద్మనిధి విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ముందు వారు ఎవరో కూడా తెలుసుకుందాము. శంఖనిధి పద్మనిధులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సంపదలను నవనిధులను రక్షించే దేవతలు. ఇందులో ఎడమవైపున అంటే దక్షిణ దిక్కున ఉన్న రక్షదేవత పేరు శంఖనిధి. ఇలాగే కుడి ప్రక్కన అంటే ఉత్తర దిక్కున ఉన్న రక్షదేవత పేరు పద్మనిధి. శంఖనిధి 2 చేతుల్లో 2 శంఖాలు ధరించి ఉంటాడు. పద్మనిధి 2 చేతుల్లో 2 పద్మాలు ఉంటాయి. ఇంతకు వీరు ఎక్కడ ఉన్నారంటారా? తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారానికి ఇరుపక్కల ద్వారపాలకుల వలె సుమారు 2 అడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. ఆలయంలోనికి ప్రవేశించే ముందు మనం మన కాళ్ళను ప్రక్షాళన చేసుకునే దగ్గర శ్రీవారి ఆలయ గడపకు ఇరుప్రక్కలా కనిపిస్తారు. మనం సాధారణంగా కాళ్ళను కడుక్కునే ఆలోచనలో ఉంటాము కాబట్టి వారిని గమనించే అవకాశం తక్కువగా ఉంటుంది. దానికి తోడు ఎంతోసేపు ఎదురు చూసిన ఆలయ ప్రవేశం ఆనందంలో కూడా గమనించము. ఈ నిధి దేవతల పాదాల వద్ద 6 అంగుళాల పరిమాణం గల రాజవిగ్రహం నమస్కార భంగిమలో నిలుచుని ఉండటం గమనించవచ్చు. ఈ విగ్రహం విజయనగర రాజైన అచ్యుత దేవరాయలది. బహుశా అచ్యుతరాయులే ఈ నిధి దేవతలను ప్రతిష్ఠించి ఉంటాడనవచ్చు. ఆగమశాస్త్రం ప్రకారం సాధారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి 3వ ప్రాకార ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయటం సాంప్రదాయం. దీన్ని బట్టి తిరుమల ఆలయం 3 ప్రాకారాలు కలిగిన ఆలయమని తెలుస్తుంది. ఇంతకుముందు వీరిని మీరు గమనించి ఉండకపోతే ఒకసారి శ్రీవారి దర్శనంకు వెళ్ళినప్పుడు గమనించి నమస్కరించి ఆలయంలోనికి ప్రవేశించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.